ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి, ఒక అద్భుతమైన మలుపుకు, ఎవరూ ఊహించని ఒక గొప్ప మార్పుకు నాంది పలకబోతోంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఎన్నాళ్లుగానో మీరు కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ఆ మహా కుబేర అదృష్టం త్వరలోనే మీ తలుపు తట్టబోతోంది. ఎప్పుడూ ఇతరుల కోసం ఆలోచించే మీకు అకస్మాత్తుగా ఊహించని విధంగా రాబోతున్న ఆ అద్భుతమైన లక్ష్మీదేవి కటాక్షం గురించి, ఆ అపారమైన సంపదను మీ ఇంట స్థిరంగా నిలుపుకునే రహస్యం గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. దయచేసి ఈ వీడియోను ఏమాత్రం మధ్యలో వదిలిపెట్టకుండా అత్యంత శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఎందుకంటే వీడియో అంతటా నేను చెప్పబోయే ప్రతి మాట, విశ్లేషించబోయే ప్రతి అంశం, ముఖ్యంగా చివరిలో నేను వెల్లడించబోయే ఆ పారంపర్య లక్ష్మీదేవి రహస్యం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విలువైన సమాచారాన్ని అస్సలు వదులుకోకండి. మీరు ఎప్పటినుంచో అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, ఎవరికీ చెప్పుకోలేని మానసిక వ్యధలు అన్నీ నాకు తెలుసు. బయటకు ఎంతో ధైర్యంగా, ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించే మీ ముఖం వెనుక ఎవరికీ అర్థం కాని ఒక పెద్ద మానసిక వేదన దాగి ఉంది. మీ ధనుస్సు రాశి గురించి, మీ పుట్టుకతోనే వచ్చిన మీ సహజ స్వభావం గురించి ముందుగా మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. మీ రాశికి అధిపతి సాక్షాత్తు ఆ బృహస్పతి, అంటే దేవతలకు గురువైన ఆ గురు భగవానుడు. ఈ గురుగ్రహ అపారమైన ప్రభావం వల్ల మీలో సహజంగానే ఒక ఉన్నతమైన ధార్మిక చింతన, కల్మషం లేని నిజాయితీ, ఆపదలో ఉన్న ఇతరులకు ఏదో ఒకటి చేసి సహాయం చేయాలనే ఒక గొప్ప తపన ఎప్పుడూ ఉంటాయి. చేతిలో ధనుస్సు పట్టుకుని ఆకాశం వైపు ఏకాగ్రతతో గురిచూస్తున్న ఒక మహాయోధుడిలా మీ లక్ష్యాలు ఎప్పుడూ చాలా ఉన్నతంగా, ఎంతో విశాలంగా ఉంటాయి. ఏవో చిన్న చిన్న విజయాలతో, అల్పమైన సంతోషాలతో మీరు ఎప్పుడూ సంతృప్తి చెందరు. మీకు వ్యక్తిగత స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. ఎవరి కింద నలిగిపోతూ, ఎవరి అదుపాజ్ఞలలోనూ, ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో బతకడం మీ స్వభావానికి పూర్తిగా విరుద్ధం. ఎవరికీ ఏ చిన్న అన్యాయం కూడా చేయకూడదనే ఒక గొప్ప ఆలోచనా విధానం మీది. మనసులో ఏ కుట్రలు దాచుకోకుండా ముఖం మీదే కుండబద్దలు కుట్టినట్లు ఎంతో స్పష్టంగా, నిర్భయంగా మాట్లాడతారు. కానీ మీలో ఉన్న ఈ గొప్ప లక్షణాలే, ఈ దైవికమైన గుణాలే తరచుగా మీ పాలిట ఒక పెద్ద శాపంగా మారుతుంటాయి కదూ. మీలో ఉన్న ఆ కల్మషం లేని నిజాయితీని ఈ లోకం వేరేలా, చాలా తప్పుగా అర్థం చేసుకుంటుంది. మీ మాటలో ఉన్నది స్వచ్ఛమైన నిజమైనప్పటికీ అది ఇతరులకు అకారణంగా కోపాన్ని తెప్పిస్తుంది. మీరు ఎవరికైతే ఎంతో మంచి చేయాలని, వారి జీవితాలు ఎలాగైనా బాగుపడాలని మీ సమయాన్ని, మీ శ్రమను ధారపోసి ఆరాటపడతారో, చివరికి వారే మిమ్మల్ని పూర్తిగా అపార్థం చేసుకుంటారు. మీరు చేసిన మేలు, త్యాగం అంతా ఏమాత్రం గుర్తుపెట్టుకోకుండా ఏదో ఒక చిన్న పొరపాటు జరిగితే చాలు మిమ్మల్ని ఒక పెద్ద దోషిగా నిలబెడతారు. దానికి తోడు ఎంతో నమ్మి కష్టకాలంలో వారికి చేతి బదులుగానో, అప్పుగానో మీ కష్టార్జితాన్ని ఇస్తే ఆ డబ్బులు సకాలంలో తిరిగి రావు. పైగా మీ అవసరానికి మీ సొంత డబ్బులు మీరు అడిగితే వారితో మీకు శాశ్వత శత్రుత్వం వస్తుంది. ఇలా మీ మంచితనమే, మీ దాతృత్వమే మీకు ఎన్నోసార్లు ఎదురు తిరిగిన అన్యాయమైన సందర్భాలు మీ జీవితంలో కోకొల్లలు. అంతేకాకుండా మీలో ఉన్న ఒక చిన్న బలహీనత ఏమిటంటే, కొన్నిసార్లు మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు. మీ రాశి స్వభావం ప్రకారం ఎవరినో గుడ్డిగా నమ్మేసి, వారి మాటలకు లోబడి, కేవలం భావోద్వేగాలకు గురై మీరు గతంలో తీసుకున్న కొన్ని ఆర్థిక లేదా వృత్తిపరమైన నిర్ణయాలు మిమ్మల్ని చాలా తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఒకసారి గతం వైపు నిదానంగా తిరిగి చూసుకుంటే మీ జీవన ప్రయాణం ఎంత కష్టంగా, ఎన్ని ముళ్లదారుల్లో సాగిందో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు మీ రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసినా మీ శ్రమకు దక్కాల్సిన కనీస గుర్తింపు కూడా మీకు దక్కదు. చుట్టుపక్కల ఇతరులు ఏమాత్రం కష్టపడకుండానే కేవలం మాటల గారడితో మీకంటే పైకి ఎదుగుతుంటే, మీరు మాత్రం ఎంత నిస్వార్థంగా కష్టపడినా తగిన ప్రతిఫలం దక్కక, వేసిన గొంగలి వేసిన చోటే ఉన్నట్లు అక్కడే ఉండిపోయారు. చేతిదాకా వచ్చినట్లే వచ్చి ఆఖరి నిమిషంలో ఎవరి కుట్రల వల్లనో, ఏ దురదృష్టం వల్లనో చేజారిపోయిన గొప్ప అవకాశాలు ఎన్నో మీ కళ్ల ముందే కనిపిస్తుంటాయి. రేపు ఖచ్చితంగా ఈ ముఖ్యమైన పని అయిపోతుంది, ఇక రేపటితో నా కష్టాలన్నీ తీరిపోతాయి అని మీరు ఎంతో ఆశగా 100 సార్లు ఎదురుచూశారు. కానీ తీరా ఉదయం లేచేసరికి ఆ పని ఎవరి వల్లనో, ఏదో ఒక చిన్న అకారణమైన అడ్డంకి వల్లనూ పూర్తిగా ఆగిపోవడం మీకు ఎన్నోసార్లు ఎదురైన చేదు అనుభవం. నాకే ఎందుకు ప్రతిసారి ఇలా జరుగుతోంది,
నేను ఎవరికీ ఎలాంటి ద్రోహం, అన్యాయం చేయలేదు కదా అని మీరు ఒంటరిగా కుమిలిపోయినా దేవుడిని నిందించిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మీ బాధ తెలియకూడదని ఒంటరిగా కన్నీరు కార్చి మళ్లీ ఉదయం ఏమీ ఎరుగని వారిలా అందరితో కలిసిపోయిన ఆ వేదన ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని బాధిస్తూనే ఉంది. ఒకవైపు రోజురోజుకు పెరిగిపోతున్న ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు వయస్సుతో పాటు పెరిగిపోతున్న కుటుంబ బాధ్యతలు, ఇంకోవైపు మిమ్మల్ని నలువైపులా చుట్టుముట్టిన అప్పులు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. ఇంతకాలం మీరు ఎంతో శ్రమించి సంపాదించిన ప్రతి రూపాయి మీ చేతికి రాగానే ఏదో ఒక అనవసరమైన ఖర్చు రూపంలో లేదా అనుకోని వైద్య ఖర్చుల రూపంలో నీళ్లలా కరిగిపోయేది. ఎంత కష్టపడి సంపాదించినా నెలాఖరుకు చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవని దారుణమైన పరిస్థితి మిమ్మల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. పిల్లల ఉన్నత చదువులు, ఇంటి రోజువారీ అవసరాలు, వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు, ఇలా ప్రతిదీ మీ ముందు ఒక పెద్ద సవాలుగానే నిలుస్తోంది. మీ సొంత ఆనందాల కోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మీ కనీస అవసరాలను సైతం పక్కన పెట్టి మీ కుటుంబం కోసం ఎంతో నిస్వార్థమైన త్యాగం చేస్తున్నారు. అయినా సరే ఏ ఒక్కరోజు మీరు ప్రశాంతంగా, నిశ్చింతగా నిద్రపోయిన దాఖలాలు లేవు. రేపు అప్పుల వాళ్ళ ఫోను వస్తుందేమో, రేపటి పరిస్థితి ఏమిటి, ఈ నెలకు ఈ ఖర్చు ఎలా గట్టెక్కాలి అనే భయం మిమ్మల్ని ఒక నీడలా ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. కానీ ధనస్సు రాశివారు, ఇకపై మీరు ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆ చీకటి రోజులు, ఆ కన్నీటి రాత్రులు మెల్లగా ముగిసిపోబోతున్నాయి. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మీ రాశినాథుడైన గురు భగవానుని సంపూర్ణ అనుగ్రహం, దానికి తోడు ఇతర గ్రహాల సానుకూల సంచారం ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన, కనీ విని ఎరుగని బంగారు మార్గాన్ని చూపించబోతున్నాయి. ఇక్కడే మీ జీవితంలో అసలు విషయం మొదలవుతుంది. మీరు ఇన్నాళ్లు పడిన కష్టాలకు, చిందించిన ప్రతి కన్నీటి బొట్టుకు, చేసిన ప్రతి నిస్వార్థమైన త్యాగానికి పూర్తి స్థాయిలో తగిన ప్రతిఫలం దక్కే ఒక గొప్ప సమయం ఆసన్నమైంది. టైటిల్లో చెప్పినట్లు అకస్మాత్తుగా మీకు లభించబోయే ఆ మహా అదృష్టమంటే ఏదో ఆకాశం నుంచి గాలివాటికి రాలిపోయేది కాదు. మీరు గతంలో చేసిన పుణ్యకార్యాలు, మీ నిజాయితీకి ప్రకృతి ఇవ్వబోయే ఒక గొప్ప బహుమతి అది. దానికి కొన్ని నిర్దిష్టమైన, అత్యంత స్పష్టమైన మార్గాలున్నాయి. ఆ అకస్మాత్తు అదృష్టం, ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ జీవితంలో ఎలాంటి విభిన్న రూపాల్లో రాబోతోందో ఇప్పుడు మనం వివరంగా, లోతుగా తెలుసుకుందాం. మొదటగా ఊహించని విధంగా మీ ఆర్థిక పరిస్థితిలో ఒక గొప్ప, శాశ్వతమైన సానుకూల మార్పు రాబోతోంది. అకస్మాత్తుగా ధనప్రవాహం మొదలవడమంటే ఎలాగంటే, ఎప్పుడో 5-10 సంవత్సరాల క్రితం మీరు ఎవరికో సహాయం చేయాలని ఇచ్చి, ఇక ఆ డబ్బు జీవితంలో రాదని పూర్తిగా ఆశ వదిలేసుకున్న మొత్తం హఠాత్తుగా వారు స్వయంగా మీ ఇంటికి వచ్చి తిరిగి ఇవ్వడం జరగవచ్చు. లేదా మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా కోర్టు వివాదం ఎన్నాళ్లుగానూ నలుగుతూ మీకు మానసిక క్షోభను మిగులుస్తూ ఉంటే అది మీకు పూర్తిగా అనుకూలంగా అకస్మాత్తుగా పరిష్కారం కావచ్చు. ఎప్పటినుంచో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో గానీ, ప్రైవేటు సంస్థల్లో గానీ ఆగిపోయిన మీ పీఎఫ్ డబ్బులు, పెన్షన్ బకాయిలు లేదా ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ డబ్బులు ఎలాంటి ఆటంకం లేకుండా ఒకేసారి మీ చేతికందవచ్చు. మీ కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారా, బహుశా మీ జీవిత భాగస్వామి అదృష్టం ద్వారా లేదా విదేశాల్లో స్థిరపడిన బంధువుల ద్వారా మీకు ఒక ఊహించని పెద్ద ఆర్థిక సహాయం అందే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఇలా ఏదో ఒక రూపంలో మీకు రావాల్సిన నిలిచిపోయిన ధనప్రవాహం మళ్లీ మీ వైపు ఉధృతంగా మల్లుతుంది. ఇంతకాలం జీతం వచ్చిన కేవలం 3 రోజుల్లోనే మొత్తం ఖర్చయిపోయి చేతులు కట్టుకుని కూర్చునే పరిస్థితి నుంచి ఇకపై అదే ఆదాయంలో కొంత గణనీయమైన మొత్తం చేతిలో నిలిచే పరిస్థితి, బ్యాంకులో స్థిరంగా పొదుపు చేసుకునే గొప్ప వెసులుబాటు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. ఇక వివిధ సంస్థల్లో, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగం చేసేవారి పరిస్థితి గమనిస్తే, మీ కార్యాలయంలో గతంలో మీరు ఎదుర్కొన్న నీచమైన రాజకీయాలు, కుట్రలు, అవమానాలు ఇక క్రమంగా పూర్తిగా కనుమరుగవుతాయి. మీరు అహర్నిశలు శ్రమించి చేసిన పనికి వేరెవరో సులభంగా పేరు తెచ్చుకుంటుంటే లోపల ఎంతో రగిలిపోయారు కదా, ఆ దురదృష్టికర పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీ పై అధికారుల నుంచి మీ నిజమైన శ్రమకు తగిన గొప్ప గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా మీకు వేరే పెద్ద బహుళజాతి కంపెనీ నుంచి ఒక మంచి, అత్యధిక ప్యాకేజీతో కూడిన ఉద్యోగ అవకాశం రావచ్చు. లేదా ప్రస్తుతం ఉన్న చోటే మీరు ఎన్నో ఏళ్లుగా నిరాశతో ఎదురుచూస్తున్న ఆ పదోన్నతి, జీతాల పెంపు త్వరలోనే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ తలుపు తట్టవచ్చు.
ఇన్నాళ్ళు మిమ్మల్ని పనికిరాని వారని తొక్కేయాలని చూసిన వారు కూడా ఇప్పుడు మీ సహాయం కోసం, మీ సలహాల కోసం మీ దగ్గరకు వచ్చే స్థాయికి మీ వృత్తి జీవితం అమాంతం మారుతుంది. మీలో దాగి ఉన్న అద్భుతమైన నాయకత్వ లక్షణాలను, గురుగ్రహ ప్రభావం వల్ల మీలో ఉండే ఆ సహజ సిద్ధమైన మార్గదర్శక నైపుణ్యాలను ఇప్పుడు అందరూ గుర్తిస్తారు. మీ సలహాల కోసం యాజమాన్యం సైతం మీ వైపు చూసే ఒక అద్భుతమైన, గౌరవప్రదమైన స్థానం మీకు ఏర్పడుతుంది. మీ ఆఫీసులో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం సిద్ధిస్తుంది. అదేవిధంగా తమ సొంత కాళ్ల మీద నిలబడాలని వ్యాపారం చేసే ధనస్సు రాశి వారికి ఇది నిజంగా ఒక స్వర్ణయుగం, ఒక గొప్ప అవకాశమని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్నో రోజులుగా ప్రభుత్వ అనుమతులు రాక ఆగిపోయిన పనులు, మధ్యలో ఆగిపోయిన పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇప్పుడు ఎంతో సాఫీగా జరిగిపోయి మీరు అద్భుతమైన లాభాల బాట పడతారు. మీ వ్యాపారం మీరు ఊహించని కొత్త పుంతలు తొక్కుతుంది. కొత్త ఖాతాదారులు మీ వద్దకు రావడం, మార్కెట్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన, విశ్వసనీయమైన బ్రాండ్ ఇమేజ్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా వినూత్నమైన వ్యాపారం మొదలు పెట్టాలని లేదా ఉన్న వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే దానికి కావాల్సిన భారీ పెట్టుబడులు సరైన సమయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమకూరుతాయి. ఎవరైనా అనుభవజ్ఞులైన మిత్రులు మీకు నమ్మకమైన భాగస్వాములుగా కలిసి రావచ్చు. మీ ఆలోచనలు అత్యంత వినూత్నంగా మారి మీ రంగంలో మిమ్మల్ని ఎవరికీ అందనంత ఎత్తులో ఒక అడుగు ముందుకు తీసుకువెళ్తాయి. ముఖ్యంగా కమిషన్, రియల్ ఎస్టేట్, ఏజెన్సీ, కన్సల్టెన్సీ, విద్యా సంస్థలు లేదా ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే ధనస్సు రాశి వారికి ఇది ఊహించని లాభాలను తెచ్చిపెట్టే అత్యంత అనుకూలమైన అదృష్ట సమయం. అనేక రకాల అప్పుల బాధలతో వడ్డీల మీద వడ్డీలు కడుతూ సతమతమవుతున్న వారికి ఒక స్పష్టమైన, ఎంతో ఆశాజనకమైన మార్గం ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. తీసుకున్న అప్పులు ఎలా తీర్చాలి, ఈ నెల ఈఎంఐ ఎలా కట్టాలి అని ఆలోచించి మీ మెదడు పూర్తిగా ముద్దుబారిపోయిన భయంకరమైన పరిస్థితి నుంచి కొత్త ఆదాయ మార్గాలు వాటంతట అవే మీ ముందుకు నడిచి రావడం మీరు గమనిస్తారు. మీరు ఎవరికైతే అప్పులు కట్టలేక, సరైన సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారో వారే స్వయంగా మీ పరిస్థితిని అర్థం చేసుకుని మీకు ఇంకొంత వ్యవధి ఇచ్చే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ ఆదాయం పెరగడం వల్ల క్రమక్రమంగా ఒక్కొక్క చిన్న అప్పును పూర్తిగా తీర్చుకుంటూ వస్తారు. దీనివల్ల ఒక పెద్ద బండరాయి మీ నెత్తి మీద నుంచి శాశ్వతంగా దిగిపోయినంత గొప్ప ప్రశాంతతను మీరు అనుభవిస్తారు. ఇక జీవితంలో ఎవరి దగ్గర దేనికోసమూ చెయ్యి చాచాల్సిన కర్మ రాని విధంగా మీ ఆర్థిక పరిస్థితి ఒక బలమైన కుదురుకు వచ్చే అద్భుతమైన సూచనలు బలంగా ఉన్నాయి. మీ ఆస్తులు వృద్ధి చెందుతాయి. కుటుంబ వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. ఎంతో కాలంగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అకారణంగా వస్తున్న గొడవలు పూర్తిగా తొలగిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీ మాటలకు మీ కుటుంబ సభ్యులు అత్యధిక విలువ ఇవ్వడం ప్రారంభిస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు, అపోహలు పూర్తిగా సమసిపోయి ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకుంటూ కుటుంబ భారాన్ని సంతోషంగా కలిసి మోసే గొప్ప ఆత్మీయత పెరుగుతుంది. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు విషయంలో ఇంతకాలం మీ మనసులో ఉన్న తీవ్రమైన ఆందోళనలు కూడా తీరిపోతాయి. వారు తమ తమ విద్య, ఉద్యోగ రంగాల్లో గొప్ప విజయాలు సాధించి మీకు ఎనలేని సంతోషాన్ని, గర్వాన్ని ఇస్తారు. ఇంట్లో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఒక గొప్ప శుభకార్యం, అది వివాహం కావచ్చు లేదా గృహప్రవేశం కావచ్చు, అది అత్యంత వైభవంగా జరిగే అవకాశం కూడా మెండుగా ఉంది. ఇంటి వాతావరణం ఎంత ప్రశాంతంగా, సంతోషంగా ఉంటే మనం బయట సమాజంలో అంత అద్భుతంగా రాణించగలమన్నది మీకు త్వరలోనే స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో మీరు కలలో కూడా ఊహించని కొన్ని సరికొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. బహుశా మీలో దాగి ఉన్న ఒక హాబీ లేదా మీకు ఎంతో ఇష్టమైన సృజనాత్మక పని మీకు ఒక పెద్ద శాశ్వత ఆదాయ వనరుగా మారవచ్చు. ఆన్లైన్ ద్వారా కానీ, ఒక పార్ట్ టైం పని ద్వారా కానీ మీకు ఇంటి నుంచే మంచి ఆదాయం రావడం మొదలవ్వచ్చు. ఎవరి సహాయం లేకుండానే, ఎవరి దయ లేకుండానే మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడే అద్భుతమైన స్వావలంబనతో కూడిన పరిస్థితి ఏర్పడుతుంది. నలుగురిలో మీకు మంచి పేరు, ఎనలేని ప్రఖ్యాతులు లభిస్తాయి. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం మీ సొంతమవుతుంది. మీ సలహాల కోసం బంధుమిత్రులు మీ వద్దకు వస్తారు. అయితే ధనస్సు రాశివారు ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన, సున్నితమైన విషయాన్ని గమనించాలి.
కాలం మనకు అనుకూలిస్తున్నప్పుడు ఆ దైవానుగ్రహాన్ని కూడా దానికి తోడు చేసుకోవడం మన కనీస బాధ్యత. ఆధ్యాత్మికంగా మీకు దక్కబోయే ఈ అపారమైన అదృష్టాన్ని మీరు ఎలా స్వీకరించాలి, దాన్ని ఎలా స్థిరంగా నిలబెట్టుకోవాలి అన్నది చాలా ముఖ్యం. సంపద రావడం ఒక ఎత్తైతే దానిని కాపాడుకోవడం మరో ఎత్తు. ఆ అసలు రహస్యం తెలుసుకునే ముందు మీకు నేను ఇప్పటివరకు చెప్పిన ఈ విషయాలు నిజమనిపిస్తే, మీ జీవితంలో కూడా గతంలో ఇలాంటి కష్టాలు ఎదుర్కొని ఉంటే మీ మనసులోని ఆ భారాన్ని పంచుకునేందుకు ఈ వీడియోను ఇప్పుడే ఒక లైక్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే ఈ చిన్న ప్రోత్సాహం ఇలాంటి మరెన్నో నిజమైన ఉపయోగకరమైన విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో బలాన్నిస్తుంది. మీ మనసులో ఉన్న ఆ సానుకూల శక్తిని, దైవ విశ్వాసాన్ని ఆ చిన్న కామెంట్ ద్వారా విశ్వానికి వ్యక్తపరచండి. ఇక మనం మన ప్రధాన అంశమైన అసలు విషయానికి వద్దాం. ఎవరికైనా కుబేరుని సంపద, లక్ష్మీదేవి కటాక్షం వారి ఇంటికి ఆకర్షించబడటానికి, వచ్చిన అపారమైన ధనం ఎక్కడికి వెళ్లకుండా నిలకడగా ఉండటానికి మన పూర్వీకుల నుంచి, ఎందరో మహర్షుల నుంచి వస్తున్న కొన్ని సంప్రదాయ ఆచారాల్లో ఒక అద్భుతమైన, శక్తివంతమైన పరిహారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది నేను ఇప్పుడిప్పుడే స్వయంగా కల్పించి చెబుతున్న సాధారణ విషయం కాదు. ఎన్నో తరాలుగా మన పెద్దలు ఆచరిస్తూ అపారమైన నమ్మకంతో అనుసరిస్తున్న ఒక అత్యంత సులభమైన దైవిక క్రియ. దీనికోసం మీరు వేలకు వేలు, లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు ప్రయాణించి వెళ్లాల్సిన పని అసలే లేదు. కేవలం స్వచ్ఛమైన మనస్సుతో, అచంచలమైన నమ్మకంతో ఆ తల్లి మీదే భారం వేసి మీ ఇంట్లోనే, మీ పూజా మందిరంలోనే ఎంతో సులువుగా చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని మీరు ఏ చిన్న గందరగోళం లేకుండా, మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. దీనిని ఒక శుక్రవారం నాడు మాత్రమే ప్రారంభించాలి. శుక్రవారం అనేది ఆ మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైన, ప్రీతిపాత్రమైన రోజు అని మనందరికీ తెలిసిందే. ముందుగా గురువారం సాయంత్రమే మీరు దీనికి కావలసిన కొన్ని పవిత్రమైన వస్తువులను సిద్ధం చేసి ఉంచుకోవాలి. అవి ఏంటంటే, ఒక చిన్న స్వచ్ఛమైన ఎర్రటి వస్త్రం, కొత్త జాకెట్ ముక్కైనా సరిపోతుంది. ఎరుపు రంగు చాలా ముఖ్యం. కొద్దిగా పసుపు కలిపిన బియ్యం అంటే అక్షతలు, ఒక శుభ్రమైన రాగి లేదా ఇత్తడి పళ్ళెం, స్టీలు పళ్ళెం వాడకూడదు. 5 గోమతీ చక్రాలు, 5 పసుపు కొమ్ములు మరియు కొద్దిగా కల్లుప్పు అంటే ప్యాకెట్ ఉప్పు కాదు, సముద్రపు రాళ్ళ ఉప్పు సిద్ధంగా ఉంచుకోండి. శుక్రవారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. బూజులు, చెత్తా చెదారం ఇంట్లో ఉండకూడదు. ముఖ్యంగా మీ ఇంటి ప్రధాన గుమ్మాన్ని, గడపను నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో ఎంతో అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత మీరు తలస్నానం చేసి అత్యంత శుభ్రమైన, ఉతికిన బట్టలు ధరించాలి. నలుపు రంగు బట్టలు వాడకండి. మనస్సులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన చిత్తంతో మీ పూజా మందిరంలో దేవుడి ముందు కూర్చోండి. తర్వాత ఏం చేయాలంటే, మీ దేవుడి మందిరంలో ఒక శుభ్రమైన పీట మీద ఆ ఎర్రటి వస్త్రాన్ని అందంగా పరచండి. ఇందాక చెప్పినట్లు ఎరుపు రంగు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఎరుపు రంగు చైతన్యానికి, అద్భుతమైన శక్తికి, ఆకర్షణకు ప్రధాన ప్రతీక. ఆ ఎర్రటి వస్త్రంపై మీరు ముందుగా సిద్ధం చేసుకున్న అక్షతలు కొద్దిగా పొయ్యండి. ఆ అక్షతల మీద మీరు తీసుకున్న రాగి లేదా ఇత్తడి పళ్ళెం ఉంచండి. ఆ పళ్ళెంలో 5 గోమతీ చక్రాలు, 5 పసుపు కొమ్ములు, గుప్పెడు కల్లుప్పు ఉంచండి. కల్లుప్పు సాక్షాత్తు సముద్రం నుంచి వస్తుంది కాబట్టి సముద్రతనే అయిన లక్ష్మీదేవికి అది సాక్షాత్తు ఒక స్వరూపం లాంటిది అని మన ఆధ్యాత్మిక విశ్వాసం. ఉప్పుకు మన చుట్టూ ఉన్న ప్రతికూల, చెడు శక్తిని, దరిద్రాన్ని పారద్రోలే ఒక గొప్ప అదృశ్య గుణం ఉంది. ఇక గోమతీ చక్రాలు సాక్షాత్తు శ్రీకృష్ణుడికి, మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనవి. ఇవి సంపదను అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. పసుపు కొమ్ములు మీ కుటుంబంలో శుభాలను, ఆయురారోగ్యాలను సూచిస్తాయి. ఇవన్నీ ఆ పవిత్రమైన పళ్ళెంలో ఉంచిన తరువాత స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఆ పళ్ళెముకి ఇరువైపులా 2 దీపాలు వెలిగించాలి. ఆవు నెయ్యి దొరకని పక్షంలో స్వచ్ఛమైన నువ్వుల నూనెను కూడా ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఎర్రటి గులాబీలు లేదా మందార పూలు, వీలైతే తామర పూలతో ఆ పళ్ళెంలోని వస్తువులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ మనసులో మీ కష్టాలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోయి, అప్పుల బాధలు అన్నీ తీరి, మహాకుబేర అదృష్టం మీకు కలగాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకొని ప్రార్థించాలి.
ఈ పవిత్ర సమయంలో మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని గాని లేదా మీకు వచ్చిన ఏదైనా లక్ష్మీ స్తోత్రాన్ని గాని పఠించవచ్చు. కనీసం 108 సార్లు ఒక చిన్న మాలతో లక్ష్మీనామాన్ని జపించండి. పూజ అత్యంత ప్రశాంతంగా పూర్తయిన తరువాత ఆ రోజంతా ఆ దైవిక వస్తువులను కదపకుండా దేవుడి మందిరంలోనే అలాగే ఉంచండి. ఆ రోజు సాయంత్రం వేళ సూర్యాస్తమయం సమయంలో అంటే గోధూళి వేళలో మళ్ళీ దేవుడి దగ్గర 2 దీపాలు వెలిగించి దీపారాధన చేసిన తర్వాత ఆ పరిహారాన్ని ముగించాలి. ఎలా ముగించాలంటే ఆ పళ్ళెల్లోని వస్తువులన్నింటినీ అత్యంత భక్తితో ఆ కింద ఉన్న ఎర్రటి వస్త్రంలో వేసి ఒక చిన్న మూటలా గట్టిగా కట్టాలి. కట్టేటప్పుడు మీ మనసులో ఎంతో సానుకూలమైన గొప్ప ఆలోచనలు మాత్రమే ఉండాలి. నా ఆర్థిక బాధలన్నీ ఈ రోజుతో తీరిపోతున్నాయి. నా నిజాయితీకి, నా శ్రమకు తగిన అద్భుతమైన ఫలితం నాకు దక్కుతోంది. ఆ లక్ష్మీదేవి నా ఇంట్లోకి శాశ్వతంగా అడుగుపెట్టింది అనే ఒక బలమైన నమ్మకం మీలో స్థిరంగా ఉండాలి. ఆ దైవికమైన ఎర్రటి మూటను మనసులో ఆ తల్లిని తలుచుకుని కళ్లకు అద్దుకుని మీ బీరువాలు లేదా మీరు డబ్బులు, ముఖ్యమైన పత్రాలు, నగలు దాచుకునే ప్రదేశంలో ఎవరికంటా పడకుండా అత్యంత భద్రంగా దాచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ఒక పద్ధతిలో చేయడం వల్ల మీ ఇంట్లో ఇన్నాళ్లుగా పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం శాశ్వతంగా బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం, కుబేరుని సంపద మీ ఇంట్లో స్థిరంగా నిలుస్తుందని మన పెద్దల ప్రగాఢమైన విశ్వాసం. అయితే ఇక్కడ మీరు ఒక వాస్తవాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నేను ఈ పరిహారం ఇప్పుడే చెప్పగానే మీరు రేపే ఈ మూట కట్టగానే రాత్రికి రాత్రే మీ ఇంటి పైకప్పు పగిలి 100 కోట్లు మీ ఒడిలో వచ్చి పడిపోతాయని దయచేసి అపోహపడవద్దు. ఇది ఎలాంటి అభూత కల్పన, మ్యాజిక్ కాదు. ఇది మన సంప్రదాయంలో ఉన్న ఒక పవిత్రమైన దైవిక ప్రక్రియ. ఒక పాజిటివ్ ఎనర్జీని మన జీవితంలోకి, మన ఇంట్లోకి ఆహ్వానించే ఒక గొప్ప పద్ధతి. నిజమైన భక్తితో, మీ వంతు కష్టపడుతూ, సరైన ప్రణాళికతో, నిజాయితీతో అడుగులు ముందుకు వేస్తే అప్పుడు ఆ లక్ష్మీ తల్లి కరుణ మీకు సంపూర్ణంగా తోడవుతుంది. మీ నిరంతర శ్రమకు ఆ దైవానుగ్రహం కలిసినప్పుడే జీవితంలో నిజమైన అద్భుతం జరుగుతుంది. ఆగిపోయిన పనులు అనూహ్యంగా వేగవంతమవుతాయి. ఇతరుల వద్ద ఇరుక్కుపోయి రావాల్సిన డబ్బులు వాటంతటా అవే దారికి వస్తాయి. ఈ ఎర్రటి మూటను మీ బీరువాలో పెట్టిన నాటి నుండి మీరు ఇంకొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మీ ధనుస్సు రాశి స్వభావం ప్రకారం మీకు హఠాత్తుగా వచ్చే తొందరపాటు కోపాన్ని కొద్దిగా అదుపులో పెట్టుకోవాలి. మీకు లేదా వేరొకరికి అన్యాయం జరుగుతోందని అనిపిస్తే వెంటనే తీవ్రంగా ఆవేశపడకుండా ప్రశాంతంగా 2 నిమిషాలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. ఎవ్వరినీ మీ కఠినమైన మాటలతో నొప్పించకుండా మీ పని మీరు చూసుకోవడం అలవాటు చేసుకోండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి వాక్యం ఎంతో సానుకూలంగా ఇతరులకు మేలు చేసేదిగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనిషి మాటలకే అద్భుతమైన సృష్టి శక్తి ఉంటుంది. అలాగే మీ ఆధ్యాత్మిక ఆసక్తిని, దైవ చింతనను మరింతగా పెంచుకోండి. మీకు తోచినంతలో మీ స్తోమతకు తగ్గట్టుగా ఏ భేషజాలకు పోకుండా పేదవారికి, అన్నార్తులకు, మూగజీవాలకు సహాయం చేయండి. కుబేర అదృష్టం అంటే కేవలం లక్షల డబ్బు మన బ్యాంకు ఖాతాలోకి రావడం మాత్రమే కాదు. వచ్చిన ఆ డబ్బును సరైన మార్గంలో ఖర్చు పెట్టడం, నలుగురికి ఉపయోగపడేలా ఒక ఆదర్శవంతమైన జీవితం జీవించడం కూడా అందులో అంతర్భాగమే. అప్పుడే ఆ సంపద మీ ఇంట తరతరాలు నిలకడగా ఉంటుంది. చూశారు కదా, ఇన్నాళ్ళు మీరు పడిన అనంతమైన కష్టాలకు, ఎదుర్కొన్న భయంకరమైన అవమానాలకు కాలం ఒక అపురూపమైన బహుమతిని ఇవ్వబోతోంది. అకస్మాత్తుగా మీకు రాబోతున్న ఆ మహా కుబేర అదృష్టం, ఆర్థిక మార్పులు మీ జీవితంలో, మీ కుటుంబంలో అంతులేని ఆనందాన్ని, ప్రశాంతతను తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇందాక మాట్లాడుకున్న ఆ సాంప్రదాయ దైవిక పరిహారాన్ని ఒకసారి పూర్తి నమ్మకంతో ఆచరించి చూడండి. మీ ఆలోచనలో, మీ ప్రయత్నాల్లో, మీ చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చే సానుకూల మార్పు మీకే స్వయంగా అనుభవంలోకి వస్తుంది. ఆగిపోయిన మీ పనులన్నీ మళ్ళీ ఒక కొత్త ఊపుతో ముందుకు సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల చీకటి అగాధం నుంచి క్రమంగా అత్యంత ప్రకాశవంతమైన వెలుగులోకి మీరు వస్తారు. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు ఎంతో కొంత మానసిక ధైర్యాన్ని, భవిష్యత్తు మీద ఒక సరికొత్త బలమైన ఆశను ఇచ్చాయని నేను గట్టిగా భావిస్తున్నాను.
మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే తప్పకుండా ఇప్పుడే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఇలాగే ఎల్లప్పుడూ సపోర్ట్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అని అత్యంత భక్తితో రాసి ఆ మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రలు కండి. మీరింకేవైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ వ్యక్తిగత అనుభవాలు ఎలా ఉన్నాయి? మీ సందేహాలను కూడా కామెంట్స్లో అడగవచ్చు. మళ్ళీ మరో ఆసక్తికరమైన, మీ జీవితానికి ఉపయోగపడే విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ ప్రయత్నం మీరు ఏమాత్రం తగ్గించకుండా ధైర్యంగా చేస్తూనే ఉండండి. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా రక్షగా ఉంటాయి. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.